చేయబోతున్న రెసిపీ చికెన్ కర్రీ. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అందులో ఉప్పు, కారం, అల్లం, పసుపు, ధనియాల పొడి కలిపి పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్, టమాటో వేసి వేయించుకోవాలి. అలా వేయించిన తర్వాత అది పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, బగారాకు, స్పైసెస్ యాడ్ చేసి వేయించుకోవాలి. అందులో కొంచెం అల్లం, పసుపు వేసి కొంచెం ఫ్రై చేయాలి. దాని తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్, టమాటాను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చికెన్లో ఆయిల్ కొంచెం బయటికి వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు మన చికెన్ ఫ్రై అవుతున్నట్టు. ఇప్పుడు చూడండి, మన చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలి. చూడండి, మన చికెన్ ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా, చాలా లుకింగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కాసేపు దీన్ని చికెన్తో పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు తగినన్ని వాటర్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి అండ్ కొత్తిమీర వేసుకొని స్టవ్ని ఆఫ్ చేయాలి. అంతే, మన కూర రెడీ అయిపోతుంది. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.